ఇకపై తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి దర్శనం కేవలం 2 రోజుల పాటు మాత్రమే ఉండనుందా? ఏకాదశి ద్వాదశి మాత్రమే శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం లభించనుందా అంటే అవుననే తెలుస్తోంది. గత ముక్కోటి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తిరుమల చరిత్రలో లేని విధంగా ప్రాణ నష్టం జరిగింది. ఈ ఘటన పునరావృతం కాకుండా చర్యలు చేపట్టనుంది టీటీడీ. దీంతో గత సంప్రదాయాన్ని పునరుద్ధరించే దిశగా చర్యలు తీసుకోనుంది టీటీడీ. ఇప్పటికే బ్రేక్ దర్శనాలు పాత పద్ధతిలో తెల్లవారుజాముకు మార్చిన పాలక మండలి తాజాగా వైకుంఠ ఏకాదశి దర్శనాలపైన దృష్టి సారించింది. గతేడాది పద్మావతి పార్క్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో కొందరు భక్తులు మరణించడంతో సీఎం ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరారు. దీంతో పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో, అడిషనల్ ఈవోలతో సమావేశమయ్యారు. శ్రీరంగంలో మాత్రమే 10 రోజుల ఉత్తర ద్వార దర్శన సంప్రదాయం ఉంది. గతంలో అడిషనల్ గా ఈఓగా ఉన్న ధర్మారెడ్డి ఈ 10 రోజుల దర్శన విధానం అమలు చేశారు. దీనిపై అప్పట్లో ఎన్నో విమర్శలు వచ్చినా కూడా పట్టించుకోలేదు. పైపెచ్చు కొందరు పీఠాధిపతులతో ఈ దర్శన నిర్ణయంపై సానుకూల ప్రచారం చేయించుకున్నారన్న మాట వినిపించింది. అప్పట్లో 10 రోజుల ఉత్తర ద్వార దర్శనం టీటీడీకి భారంగా మారింది. 10 రోజులకు తగినట్లు కౌంటర్ల నిర్వహణ సైతం తలకు మించిన భారంలా తయారైంది. తిరుమల బ్రహ్మోత్సవాల తరహాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా ప్రమాదకర పరిస్థితులు. దీంతో వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజుల్లో మాత్రమే ఉత్తర ద్వార దర్శనాలను కల్పించాలని యోచిస్తున్నారు. దానికి తోడు సాధు పరిషత్ సభ్యులైన శ్రీనివాసానంద స్వామీజీ టీటీడీ ఉన్నతాధికారులను కలిసి గత సంప్రదాయం పునరుద్ధరించమని కోరారు. ఈ దిశగా టీటీడీ చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. పవిత్రత కానీ అవి నిండుగా ఉండాలంటే ఆ 2 రోజులు మాత్రమే మనం చేయగలగాలి. ఎవరో కోరారని 365 రోజులు కోరితే 360 రోజులు మనం దర్శనాలు వైకుంఠ ఏకాదశి చేయలేం కదా. 10 రోజులు చేయడం వలన గత ప్రభుత్వం కాసులు దండుకోవడానికి, వారికి నచ్చిన వారికి దర్శనాలు చేపించడానికి ఈ విధముగా దుర్వినియోగం పరిచారు. కాబట్టి ఇది చాలా తప్పిదము. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈవో గారికి కలవడం జరిగింది. చైర్మన్ గారికి కూడా చెప్పడం జరిగింది. అయ్యా, దయచేసి గత ఆచారం ఏదైతే ఉందో గతంలో ఏదైతే 2 రోజులు చేయించేవారు దర్శనాలు వైకుంఠ ఏకాదశి నాడు అలాగే చేయండి. అంతే తప్ప ఇటువంటి శాస్త్ర విరుద్ధంగా ఏదైతే తిరుమలలో లేనటువంటి పద్ధతులు పెట్టి గత ప్రభుత్వం తప్పిదాలన్నీ కూడా సరిదిద్ది అందరికీ కూడా 2 రోజులు సర్వదర్శనం అందరికీ కూడా ఒక స్లాట్లో వెళ్ళేటట్టుగా అందరికీ అవకాశం వచ్చేటట్టుగా ఆ రోజు ప్రత్యేకంగా బ్రేక్ దర్శనాలు అనేవి ఏవి లేకుండా 2 రోజులు అందరూ దర్శించుకునేటట్లుగా చేస్తే ఆ 2 రోజులు తనకు పవిత్రమైన భావనతో ఖచ్చితంగా అందరూ వచ్చి దర్శనం చేసుకుంటారని వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ మనకి అందుబాటులో ఉన్నారు. దామోదర్, వైకుంఠ దర్శనం ఇకపై 2 రోజులు అన్న నిర్ణయాన్ని పలువురు ఏమంటున్నారు? ప్రస్తుతం డీటెయిల్స్ ఏంటి? ఏ బేసిస్ మీద తీసుకోవడం జరిగింది? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ముందు నుంచి ఏదైతే ఆలయ సాంప్రదాయం మొదలైనప్పటి నుంచి కేవలం వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనము అటు ఏకాదశి ద్వాదశి రోజు 2 రోజులు మాత్రమే నిర్వహించేది. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పాలక మండలి అదేవిధంగా అప్పట్లో అదనపు ఈవోగా పూర్తి స్థాయిలో ఈవో బాధ్యతలు నిర్వహించిన ధర్మారెడ్డి ఏదైతే 10 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు తగ్గట్టుగానే అప్పట్లో కొంతమంది ఏదైతే పండితులతో అదే వేద పండితులతో పాటు అర్చకులతో ఇది మంచి నిర్ణయం అని చెప్పించుకున్న నేపథ్యం. అప్పట్లోనూ చాలా మంది దీన్ని వ్యతిరేకించారు. అయితే గత ఏడాది వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం తిరుపతిలో టికెట్లు ఇస్తున్న సందర్భంగా స్వల్ప తొక్కిసలాటలోనే 5గురు మరణించారు. ఆ తర్వాత ఈ విషయంలో ఆ రోజు ఏదైతే ఈ విషయానికి పరిశీలనకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు ఆ రోజే ప్రకటించాడు, వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజుల్లో మాత్రమే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాన్ని కలిగించే విధంగా చూడాలి, గతంలో ఉన్న సాంప్రదాయాన్ని పునరుద్ధరించాలని కోరాడు. అయితే అప్పట్లో కొంతకాలంగా ఈవోగా ఉన్న శ్యామలరావు ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే తాజాగా వచ్చిన ఈవో ఏదైతే అనిల్ కుమార్ సింఘాల్తో పాటు టీటీడీ చైర్మన్ అదనపు ఈవో వెంకయ్య చౌదరులు 2 రోజుల క్రితం సమావేశమై ఇటు వైకుంఠ ద్వార దర్శనాలు కేవలం 2 రోజుల పాటు నిర్వహించాలని కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందుకు తగ్గట్టు ప్రభుత్వానికి కూడా తమ నిర్ణయాన్ని పంపినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఏదైతే వచ్చే పాలక మండలి సమావేశం ఈ నెల చివరాఖరులో పాలక మండలి సమావేశం జరగనున్న నేపథ్యంలో అప్పుడు 2 రోజుల పాటే జరపడానికి
ఇది ఒక తీర్మానం కూడా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇంతకు ముందుగానే ఇప్పట్లో ఏదైతే సాధు పరిషత్ సంఘం సభ్యుడు శ్రీనివాసానంద సరస్వతి కూడా నిన్న ఈవోను కలిసి ఈ విషయం మీద వినతి పత్రం కూడా ఇచ్చాడు. ఏదైతే పవిత్రత దెబ్బతినకుండా పూర్తి స్థాయిలో కేవలం ఏకాదశి ద్వాదశి రోజుల్లో మాత్రమే స్వామివారి ఉత్తర ద్వారాన్ని తెరిచి ఆలయ ఉత్తర ద్వారాన్ని తెరిచి దర్శనాలు కల్పించాలి, ఆ తర్వాత మూసివేయాలి, మామూలు దర్శనాలే కల్పించాలి. కేవలం కొంతమంది స్వార్థం కోసం, కొంతమంది అవకాశం కోసం ఈ విధంగా 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం తెరవడం తప్పని కూడా ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మొత్తం మీద అయితే ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుందో అదే విధంగా సాధు పరిషత్ సభ్యులు కూడా దానికి అనుకూలంగా ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద ఈసారి డిసెంబర్లో వచ్చే వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజుల్లో మాత్రమే దర్శనాలు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సౌమ్య. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.